నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎలాంటి క్లారిటీ లేకుండా ఏది పడితే అది మాట్లాడడం మాజీ సీఎం జగన్ కే సాధ్యమైందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం తపన పడుతుంటే వైసీపీ నేతలు కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోవడం దురదృష్టకరమన్నారు. ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయారో ప్రజలు చూశారని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ప్రతి వ్యవస్థలోని స్కామ్లు జరిగాయని, కూటమి ప్రభుత్వం ఏది వదలకుండా బయటపడుతుందని గాది వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా పెట్టుబడులు పెడతానికి పోటీ పడొస్తున్నారు. వాళ్ళందరినీ ఏదైనా కన్ఫ్యూజ్ చేయాలనే ఒక ఆలోచనతో పెట్టాడా? అసలు ముందు పెట్టే వ్యక్తికి నేను ఎందుకోసం మాట్లాడుతున్నాను ప్రజలను ఉద్దేశించి అనే ఒక క్లారిటీ లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ఒక రాజకీయ నాయకుడని చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకుడికి మరి కరెక్టా కాదో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోండి. అంటే నీ మానసిక స్థితి ఇలా ఉంది ఏంట్రా బాబా నవ్వుకుంటారు ప్రజలు కూడా. ఎవరి హయాంలో కంపెనీలు పారిపోయినాయి జనం తెలియదా? మన రాష్ట్రానికే సంబంధించినటువంటి అమర్ రాజా కంపెనీని ఏ రకంగా బయట పంపించావు? వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పంపించావు? ప్రజలు మర్చిపోయారా? ప్రజలకు తెలియదా? వెళ్ళిపోయిన కంపెనీల లిస్టులో నువ్వు చెప్పినటువంటి పేరుల్లో నీకు సంబంధించినవి కాకుండా వేరే వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఒకటి ఉంటే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక పార్టీ కాదు. దాంట్లో ఉన్న వాళ్ళకి రోజు రోజుకి మత్తి భ్రమించినట్లుగా ప్రవర్తన చేస్తున్నారు. అందుకని వీళ్ళ నుంచి ఎప్పటికైనా సరే ఏ సందుల్లోనో గొంతుల్లోనో ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి కొంచెం ఆ నాయకులతో జాగ్రత్తగా ఉండండి చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. నాస్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచన చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మాధవ్ సూచించారు. ట్రిపుల్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఎవరైతే టూ వీలర్స్ కానీ జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కూడా శ్రీ ఎస్పీ గారి ఆలోచన. దానిలో భాగంగా స్పెషల్ డ్రైవ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. హెల్మెట్ లేనిచో అలాగే ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ముఖ్యంగా ఎవరైతే 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేయకుండా స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే మైనర్ డ్రైవింగ్లో పట్టుబడతారో వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడము, అలాగే వాళ్ళని మందలించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా వాళ్ళకి 5,030 రూపాయలు ఫైన్ విధిస్తారు. ఒకవేళ అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడము, వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్ కేసు బుక్ చేయడము, 25,000 జరిమానా వేయడము జరుగుతుంది. నగరాలలోని శారదా స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగిమంటలు, బొమ్మల కొలువులో విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో పాల్గొని ఎంజాయ్ చేశారు. నగరాలలోని శారదా స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. పండుగ కళ ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణలో స్టూడెంట్స్ పాల్గొన్నారు. భోగిమంటలు, బొమ్మల కొలువు, భోగి పళ్లు, ముగ్గుల పోటీల్లో ఉపాధ్యాయులతో కలిసి ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి తరానికి అందించాలనే తలంపుతో సంక్రాంతి సంబరాలను తమ స్కూల్లో ఘనంగా నిర్వహించినట్లు డైరెక్టర్ భారతీవాణి, ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ తెలిపారు. ఈ సంబరాల్లో పిల్లల తల్లిదండ్రులు కూడా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించాము. చిన్నపిల్లలకి భోగి పండ్ల కార్యక్రమం నిర్వహించాము. బొమ్మల కొలువు పెట్టాము. అదేవిధంగా భోగి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భోగి మంటలు కూడా వేయడం జరిగింది. ఈ రోజుల్లో కుటుంబ నేపథ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని మేము ప్రస్తావించాం. పిల్లలందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని, ఈ నెక్స్ట్ తరానికి కూడా ఇలాంటి సాంప్రదాయాన్ని పాటించాలని మేమందరం కూడా పిల్లలకి చెప్పాం. అందరం కూడా సాంప్రదాయ పద్ధతిలో అందరూ వస్త్రధారణలో వచ్చారు. మా పిల్లలందరూ కూడా దీనికి మేము మా పిల్లలందరినీ, మా స్కూల్ యాజమాన్యాన్ని, టీచర్స్ని అందరినీ కూడా అభినందిస్తున్నాము. ఈ సంక్రాంతి మాకు శారదా స్కూల్లో ముందుగానే వచ్చిందండి. మేము చిన్న సిగ్నల్ ఇస్తే చాలు మా వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్తో వచ్చి ఈ సంబరాలు చాలా ఘనంగా చేసుకుంటున్నారు. మా సూచనల మేరకు కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు. చాలా బాగా
ఇక్కడ సంబరాలన్నీ జరుగుతున్నాయి. దీనికి మేము ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ హ్యాపీ సంక్రాంతి అండి. గుంటూరుకు చెందిన రేగుల ఖ్యాతి గాయత్రి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించింది. 2 నిమిషాల 4 సెకండ్లో హనుమాన్ చాలీసాను యోగాసంలో పూర్తి చేసి ఈ రికార్డ్ సృష్టించారు. బృందావన్ గార్డెన్స్ లోని టైనీ టాట్ స్కూల్లో 2nd క్లాస్ చదువుతున్న 7 ఏళ్ల ఖ్యాతి గాయత్రిని స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఏదో ఒకటి సాధించాలనే తపనే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని గాయత్రి తల్లి తెలిపారు. తమ స్కూల్ విద్యార్థిని ఇలాంటి గొప్ప రికార్డ్ సాధించడం ఆనందంగా ఉందని స్కూల్ ఎండీ వెంకట్రావు, డైరెక్టర్ అసంత చెప్పారు. अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अथश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः. రీసెంట్గా ఒక 5 days బ్యాక్ హనుమాన్ చాలీసాలో కూడా 2 minutes 4 seconds 28 secondsలో వరల్డ్ మన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మంచి అచీవ్మెంట్ సాధించారండి, రికార్డు సాధించారు. దీనికి ఆ అమ్మాయిలో ఉన్న పట్టుదల, అలానే జ్ఞాపక శక్తి, ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లకి తోడ్పడ్డాయి. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు మొత్తం కూడా దీనికి సహకరించారండి. దీనికి నా తరపున, మా స్కూల్ యాజమాన్యం తరపున వాళ్ళ పేరెంట్స్కి, మా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I feel very happy, excited and blessed to achieve a place in the International Book of Records. I thankful to my Lord Hanuman, my parents, my teachers and my school for always believing me and guiding me. మా పాప ఖ్యాతి గాయత్రి 7 సంవత్సరాల వయసులోనే తను పూర్తి హనుమాన్ చాలీసా యోగాసన పోజ్లో 2 నిమిషాల 4 సెకండ్లో చెప్పి అంతర్జాతీయ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు సంపాదించుకున్నందుకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఇది కేవలం తన ఈ విజయం అనేది తన ఇంట్రెస్ట్ వల్లనే, తన చూపించిన భక్తి, క్రమశిక్షణ వల్ల సాధ్యపడింది. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు పోలూరి వెంకటరెడ్డికి మరో కీలక పదవి దక్కింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో లీగల్ సెల్ జోన్ 3వ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ అధిష్టానం నియమించింది. ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి కార్యాలయంలో శుక్రవారం పోలూరి వెంకటరెడ్డికి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సిడి భగవాన్, ఇతర న్యాయవాదులు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొని వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించి అభినందించారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని పోలూరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రిని చేసేదానికి న్యాయవాదులుగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. పదవి నాకు అలంకారం కాదు, పదవికే నేను అలంకారం అనే విధంగా పనిచేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ని బలోపేతం చేయడంతో పాటు మరీ ముఖ్యంగా నాకు సంబంధించిన జోన్లో ఈ యొక్క లీగల్ సెల్ని శక్తివంతం చేసి ప్రొటెక్షన్ చేసి కార్యకర్తలకి, పార్టీకి అండగా ఉంటామని మరొకసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా నాయకుడు అప్పిరెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, సద్దల రామకృష్ణారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి మొత్తానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నా. అరండల్పేటలోని నెక్స్ట్ జెన్ కిడ్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. పండగ కళ ఉట్టిపడేలా చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలతో నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు పండగల విశిష్టత, సంస్కృతిని చిన్నారులకు తెలిపేలా అనేక కార్యక్రమాలను తమ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు స్కూల్ డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు.
సంబరాలు జరుగుతున్నాయి. అది సంక్రాంతి సందర్భంగా మా చిన్నారులు వివిధ వేషధారణలో హరిదాసు, సోదెమ్మ, పిట్టల దొర, జంగమ్మ దేవర వివిధ వేషధారణలో పలు నృత్య రూపకాలు చేయబోతున్నారు. నెహ్రూ నగర్ 6వ లైన్లో ఐఎస్ఐటి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం పురస్కరించుకుని చేపట్టిన ప్రత్యేక పూజల్లో కార్పొరేట్ ఐఎస్ఐటి కనకదుర్గ శ్రీనివాస్తో పాటు టీడీపీ జిల్లా కార్యదర్శి ఎర్రగొప్పు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 6 ఏళ్లుగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని, 17వ స్వామివారి నిమజ్జనం చేయనున్నట్లు కనకదుర్గ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్క ఈ నెహ్రూనగర్ పరిసర ప్రాంతాలు అందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం నిత్యము వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని సాయంత్రం ఉదయం 2 పూట్ల కూడా ఈ సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని అందరూ వచ్చి ఇక్కడ దైవ సన్నిధిలో సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంటాయి. ఈ పరిసర ప్రాంతాలు అందరూ కూడాను గత 6 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలను ఆదరించడం చాలా ఆనందదాయకం. దీనికి ఆయుధ్యం పోసినటువంటి మా కార్పొరేటర్ ఐఎస్ఐటి శ్రీనివాస్ కనకదుర్గ గారికి, ఈ పరిసర ప్రాంతాలు సహకరిస్తున్న ప్రజలందరూ కూడాను మేమందరం కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 14వ తారీఖు భోగిని పురస్కరించుకొని పెద్దల చేత గౌరవ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, మన జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే నగర మేయర్ కోవలమూడి రవీంద్ర గారు, డేగల ప్రభాకర్ గారు, అట్లాగే వీళ్ళందరూ పెద్దల చేత భోగి కార్యక్రమం డిప్యూటీ మేయర్ సజిలా గారు, వడ్రాణం మార్కండేయ బాబు గారు వీళ్ళందరూ కూడా వచ్చి పెద్దల చేత భోగి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలా. ఈ సంక్రాంతి సంబరాలు అనేది భావితరాలకు తెలియాలని మన పిల్లలందరూ కూడా తెలియపరిచే ఉద్దేశం మాలో ఉంది. కాబట్టి మీరు కూడా పిల్లలందరూ తీసుకొని వచ్చి సెలవులు కాబట్టి గత 6 సంవత్సరాల నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాలో ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎన్ఎస్యుఐ, వైసీపీ విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూ ఉంటే అక్రమ కేసులు, రౌడీ షీట్లను కూటమి ప్రభుత్వం పెట్టడం దుర్మార్గమని విద్యార్థి సంఘ నేతలు మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 6,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది విద్యార్థులు చదివిన చదువుకి సర్టిఫికేట్ లేక రోడ్ల మీద స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోల్లో పనులు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆగస్టు 16, 2023 సంవత్సరంలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఒక్క సీట్ అమ్ముకోమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ముద్దు పేరు పెట్టి పూర్తిగా రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్ని అమ్మి వేస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తిగా వారి సామాజిక వర్గ వ్యక్తులకి, వారి పార్టీ చెందిన సానుభూతి పరులకి రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని అమ్మి వేస్తూ ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఏటా 4 లక్షల ఉద్యోగాల్ని మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్నాం. ఏమైపోయారు లోకేష్ గారు? ఈరోజు మీరే స్వయంగా అన్నారు, నేను ఉద్యోగాలు ఇవ్వకపోతే, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నా చొక్కా పట్టుకొని నన్ను ప్రశ్నించండి, మీరు అనేకమైనటువంటి పోరాటాలు చేయండి, ఉద్యమాలు చేయండి అన్నారు. ఈరోజు అదేవిధంగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ఉంటే విద్యార్థి యువజన సంఘాలపైన అక్రమంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.